Hello everyone, welcome to online maths classes. In previous videos, we did some problems in arithmetic on numbers. So this is the fourth video in numbers. Okay, let us see the first one. First one is 916 into question mark into 3 is equal to 2,14,344. So what is given? 916 into question mark into 3. So what you have to find? You have to find the question mark. So question mark equal to 2,14,344. So these are multiplying question mark. Taking to right side. It multiply చేసే వాటిని అటు తీసుకెళ్తే డివైడెడ్ బై అవుతుంది. సో 916 into 3. So here. So let us verify, is it divisible by 3 or not? So ఇది 3 తో divisible అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. 4 plus 4 8, 8 plus 3 11, 11 plus 4 15, 15 plus 1 16, 16 plus 2 18. Yes, 18 is divided by 3. Therefore that number is also divisible by 3. 3 ones are, so 3 sevens are 21, 3 ones are 3, 3 fours are 12, 3 fours are 12, 3 eights are 24, 2 fours are 8, 2 fives are 10, 2 eights are 16, 2 threes are 6, 2 fives are 10, 2 sevens are 14, 2 twos are 4, 2 fours are 8. Again we have even numbers, so we can divide it by 2. 2 twos are 4, 2 twos are 4, 2 nines are 18, 2 ones are 2, 2 sevens are 14, 2 eights are 16, 2 six are 12, 2 twos are 4. So what we have? 17,862 by 229. Here it is not divisible by 2, but it is divisible by 2. Is it divisible by 3? 1 plus 7 8, 8 plus 8 16, 16 plus 6 22, 22 plus 2 24, but 2 plus 2 4, 4 plus 9 13. It is not divisible. సో ఒకసారి మనం డైరెక్ట్ ట్రై చేద్దాం ఎలా అంటే. సో ఇక్కడ మనకి టెన్స్ డిజిట్లో ఇక్కడ 7 6 8 6 ఉన్నది. సో అంటే ఒకవేళ 6 టెన్స్ డిజిట్ అంటే ఫస్ట్ నెంబర్ 6 వస్తుందా 7 వస్తుందా 8 వస్తుందా చూద్దాం. ఒకవేళ 7 8 వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మనం ఆన్సర్ టిక్ చేసుకోవచ్చు. ఒకవేళ 6 వస్తే నెక్స్ట్ డిజిట్ కూడా ట్రై చేయాలి. సో ఒకసారి ఇక్కడ చూసినప్పుడు డివిజన్ చేసినప్పుడు 17,862, 229, ఇట్ ఈస్ వెరీ నియర్ టు 230. సో 230ని దేంతో మల్టిప్లై చేస్తే నియరెస్ట్ దీనికి వస్తుందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ 6తో ట్రై చేద్దాం. 6 0 18, 12 13. సో ఇది చాలా తక్కువగా ఉంది. 230 into 7 ట్రై చేద్దాం. 7 into 0 0, 7 3s are 21, 7 2s are 14, 14 plus 2 16. ఓకే, సో నెక్స్ట్ 8తో ట్రై చేస్తే ఎంత వస్తుంది? ప్లస్ 230 అంటే 1800 అట్లా వస్తుంది. సో ఇది మనకి ఉన్నది ఏంటిది 17,862 అంటే గోస్ విత్ 7తో పోతుంది. అంటే ఇట్ మే బి ఆర్ నాట్ మే బి, ఇట్ షుడ్ బి 78. ఆన్సర్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. మొత్తం ఎగ్జాక్ట్లీ డివిజన్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జాక్ట్లీగా మనం మొత్తం డివిజన్ చేసి ఇక్కడ ఆన్సర్ రాయని అవసరం లేదు. ఈ ఆప్షన్స్ బట్టి కూడా మనం ఒక్కోసారి ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈస్ 8,88,888 divided by 888 divided by 88 equal to question mark. You have to find the question mark. So it is 8,88,888 divided by 888 divided by
means by 88. So here 8 ones are 8 ones are 8 ones are 8, 8 ones are 8, 8 ones are 8, 1 1 1. So here 11 ones are 11, 11 ones are 11, 1. So it is not divisible, 0, 11, 11 ones are 11, 1 not divisible, 0, 11 ones are 11. What you have? 10,101, 10,101 by 888. ఇది దీంతో ఎట్లాగో డివిజన్ కాదు, ఎందుకంటే ఇది 2తో డివిజన్ అవుతుంది, 4తో అవుతుంది, 8తో అవుతుంది, 3తో అవుతుంది. 3 2s are 6, 3 9s are 27, 3 6s are 18, 3 3s are 9, 1 remainder, 3 3s are 9, 2 remainder, 3 6s are 18, 2 remainder, 3 7s are 21. So next, this is 6 plus 9, 15, 15, 17. So not divisible by 3. 7తో కావాలంటే ఏంటిది, డబల్ చేసి ఇట్లా నుంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. 6 2s are 12, 29 minus 12, 29 minus 12 is 17. So it is not divisible by 7. Okay, next 13. సో అదంతా చేసే బదులు డైరెక్ట్గా ఇది దీంతో డివిజిబుల్ అవుతుందా లేదా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, సో అయ్యే అవకాశాలు మనకి లేవు. దీన్ని దేంతో మల్టిప్లై చేసినా ఇదైతే రాదు. ఒకసారి మీరు వన్స్ డిజిట్ చూసినా 6 ఇంటూ ఏం చేసినా మనకైతే 7 అయితే రాదు. సో కాబట్టి ఇవి ఏవి అయ్యే అవకాశాలు లేవు. సో మిగిలింది ఏంటి? ఇట్ షుడ్ బి డి. అంటే 3,367ను 296 ఎగ్జాక్ట్లీ డివైడ్ చేయదు. ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై దిస్. సో అంటే ఇట్ గివ్స్ డెసిమల్ పాయింట్. ఎగ్జాక్ట్గా డివిజబుల్ కాదంటే ఏంటిది? డెసిమల్ పాయింట్స్లలో వస్తుంది. సో ఇట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, థర్డ్ వన్ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 88 into 42 divided by 16. So this question mark under root of question mark equal to 88 into 42 divided by 16. We have directly 8 2s are 16, 8 1s are 8 1s are 2 1s are 2 2s are 4, 2 1s are 2. So what we have under root of question mark equal to 11 into 21. So that equal to 11 into 21 is 11 1s are 11, 11 2s are 22, 23, 231. So under root of question mark equal to 231. So we need only question mark. To remove this question under root, I am taking squaring on both sides. Square root get cancelled. Then question mark equal to 231 whole square. How can you do that 231 whole square? Just 200 plus 31 whole square. A square. A plus B whole square it is. A square. 200 whole square. It means 2 square is 4. So what is the 200 square? 200 square is 2 square is 4. Instead of 2 zeros, we have to write 4 zeros. Plus 2AB. 2 into 200 into 31. 2 into 200, 400. 400 into 31. 400 into 31. 2 zeros. 4 ones are 4. 4 threes are 12. 400. Plus B square. 31 square. 31 into 31. Again we can write 30 plus 1 whole square. Or we should by heart 961. ఇలాంటి చిన్న చిన్న ముందే బై హార్ట్ చేసి పెట్టుకోవాలి, నోట్కి వచ్చి ఉండాలి. లేకపోతే ప్రతిదాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా టైం పడుతుంది. ఓకే, అట్లీస్ట్ ఒక 40-50 వరకు అయినా నేర్చుకొని పెట్టుకోండి. 50 వరకు 100 వరకు నేర్చుకుంటే ఇంకా బెటర్. So here by adding these all, what are those?
12,400 plus 961. 1, 6, 13, 3, 5. 53361. D is the answer. Okay. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో లేదు అంటే మనం ఒక్కోసారి ఏం చేయాలంటే ఇక్కడే సింప్లిఫై చేసేటప్పుడు ఆప్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది మనకు 231 హోల్ స్క్వేర్. యూనిట్స్ డిజిట్లు ఏమున్నది? ఓన్లీ 1. 1 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 1 వస్తుంది. ఆల్వేస్ ఇట్ ఈస్ 1. యూనిట్స్ డిజిట్లో 1 ఏది ఉంటే అదే ఆన్సర్. దీనికి ఉంది కాబట్టి ఇది. సపోజ్ ఒకవేళ మీకు చాలా ఎగ్జామ్స్లలో ఏమిస్తారంటే అన్ ఆఫ్ దీస్ ఇది ఇచ్చినప్పుడు మాత్రం ఈ క్యాల్కులేషన్ చేయాలి. లేదు సపోజ్ ఆ ఆప్షన్ లేదు, ఇవి మాత్రమే ఉన్నాయి అనుకోండి, మనం దీని నుంచి డైరెక్ట్గా 1 స్క్వేర్ ఈస్ 1, సో ఇట్ షుడ్ బి డి అని చెప్పొచ్చు. నన్ ఆఫ్ దీస్ ఉంటే మాత్రం చేయవచ్చు, ఎందుకంటే ఈ ఆన్సర్ కూడా కాకుండా ఉండొచ్చు కాబట్టి. ఓకే, సో అది మీరు ఆ సందర్భాన్ని బట్టి ఆ టైంను బట్టి మనం చేస్తూ వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ.